ఈ నెల 18వ తేదీ నాడు ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో గుత్తిరేలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో బిందెల కాలనీకి సంబంధించిన నాగరాజు, అదేవిధంగా ఈ యొక్క బీజేపీ కోటాలకు చెందిన మహేష్ అలియాస్ గుణ అనే వ్యక్తులు ఇద్దరు కూడా కొట్టాడుకుని గాయపడినారు. ఆ విషయం సంబంధించి ప్రెస్ జరిగింది. నిన్న వార్తల్లోనే వచ్చేసి ఈ యొక్క గ్యాంగ్ వార్ అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమిటంటే ఈ యొక్క నాగరాజు అంటే బుడగ జంగాలకు సంబంధించి క్యాస్ట్ సంబంధించి నాగరాజు, అదేవిధంగా మహేష్ అలియాస్ గుణ అనే వాళ్ళు ఇద్దరు బంధువులు అవుతారు, మేనమామ మేనలు అవుతారు. వీరికి ఈ యొక్క బీజేపీ కోటలో స్థలం విషయంలో చాలా నుంచి మనస్పర్ధలు ఉన్నాయి. అదేవిధంగా ఇతను వచ్చి తరచూ మహేష్ అనే వ్యక్తి ఆడపిల్లల్ని వేధిస్తుంటే ఆ విషయం దండించినారు. ఈ విధంగా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఉండడం వల్ల ఆ రోజు ఉదయం 8:30 గంటలప్పుడు నాగరాజు ఈ గుత్తి రోడ్లో ఈ తరలేరు బ్రిడ్జి సమీపంలో మోటార్ సైకిల్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్న సందర్భంలో అదే రూట్లోనే ఈ యొక్క మహేష్ రావడం జరిగింది. అతను చూసి అతను ఆల్రెడీగా మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి అతను చూసి అతనిపై దాడి చేయడం జరిగి అతన్ని గాయపడడం జరిగింది రాళ్లతో కొట్టి. ఆ తర్వాత ఈ విషయము అక్కడే కొట్టి ఇద్దరు అక్కడే ఉన్నారు. ఈ విషయం నాగరాజు తన బంధువులు చెప్తాం వల్ల బంధువులు సుమారు 10 మంది వచ్చి రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఈ యొక్క మహేష్ అలియాస్ గుణ కూడా తీవ్రంగా గాయపడినాడు. ఇద్దరిని కూడా ఇమ్మీడియట్గా మా పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే నిన్న మేము 5 మందిని ఈ యొక్క మహేష్ను కొట్టిన కేసులో 5 మందిని అరెస్ట్ చేశాము, రిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ ఎలాంటి గ్యాంగ్ వార్ లేదు, కేవలం నాగరాజు వాళ్ళ బంధువైన ఈ మహేష్ గుణ ఇద్దరి మధ్యలో గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా మనస్పర్ధలు ఉన్నాయి. ఆ మనస్పర్ధల వల్లే ఆ రోజు 18వ తారీఖు నాడు ఉదయం 8:30 గంటలప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇలాంటి గ్యాంగ్ వార్ కాదు, కేవలం మనస్పర్ధల జరిగింది. ఈ విషయంలో కొంతమంది ఈ సోషల్ మీడియాలో ఈ గ్యాంగ్ వార్ వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి అసత్యప్రచారం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవాలు కావు. ఇవన్నీ కూడా పోలీసులను ఒకసారి కనుక్కొని వాళ్ళ నిజానిజాలు తెలుసుకున్న తర్వాతనే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ఆ ఛానల్ కూడా అన్నీ కూడా నిజాన్ని తెలుసుకొని వార్తలు రాయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి గ్యాంగ్ వార్ ఎక్కడ కూడా లేదు, మన ఏరియాలో ఎక్కడ కూడా. కేవలం కొన్ని మనస్పర్ధల వల్ల కొన్ని గొడవలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది గమనించండి. ఈ విధంగా అలాగే చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కొన్ని ఉన్నాయి, చట్టం బట్టర్ కాదు, కొన్ని ఇవి కొట్టాడిన కేసు కొట్టుకున్న కేసులు ఉన్నాయి, ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి. అట్లేం లేదు, మామూలు తాగుతుంటాడు. అయితే ఉదయం పూట ఆ రోజు మాత్రం అయితే ఈ యొక్క అతను చూసిన వల్లే అతనికి టక్కని కోపం దృష్టిలో అతన్ని మనస్పర్ధ దృష్టిలో పెట్టుకొని అతని దాడి జరిగింది. యాక్చువల్గా అయితే దీంట్లో నాగరాజుని కొట్టిన విషయంలో మహేష్ ఒక్కడే ముద్దాయి. అయితే ఇంకా నాగరాజు ఇంకా అతను ట్రీట్మెంట్లో ఉన్నాడు. అయితే మహేష్ని కొట్టిన విషయంలో దాదాపు 10 మంది దాకా ముద్దాయిలు ఉన్నారు. నిన్న మేము వచ్చేసి సుంకన్న, సునీలు, గుల్లాయప్ప, సురేష్ అంతా కలిసి మొత్తం 5 మందిని అరెస్ట్ చేశాము, రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా 5 మంది పెండింగ్ ఉన్నారు. మొత్తం 10 మంది ముద్దాయిలు దాంట్లో ఈ యొక్క మహేష్ని కొట్టిన కేసులో వాళ్ళని కూడా తొందరగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. మహేష్ ఒకటే కొట్టాడు నాగరాజుని, ఒకటే ముద్దాయి దాంట్లో. ఇద్దరి పేరుని కూడా హత్య ప్రయత్నం కేసు కట్టాము మేము. అతను దాడి చేయడం వల్ల అతను కూడా గాయాలైనాయి నాగరాజుకి. ఆ నాగరాజు వాళ్ళు కొట్టడం వల్ల ఇతనికి గాయాలైన మహేష్కి ఎక్కువ తీవ్ర గాయాలైనాయి అలియాస్ గుణ. థ్యాంక్ యూ.